ఎస్టీ సోషల్ వెల్ఫేర్ జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో సీసీఆర్ సభ్యునికి చోటు కల్పించడంపై జిల్లా సీసీఆర్ కమిటీ కామారెడ్డి జిల్లా కలెక్టర్కి కృతజ్ఞతలు తెలిపారు. కౌన్సిలింగ్ ఫర్ సిటిజన్ రైట్స్ ఆధ్వర్యంలో మానవ హక్కులు సమాచారం హక్కు చట్టం యొక్క ప్రాధాన్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కౌన్సిలర్ ఫర్ సిటిజన్ రైట్స్ అనే సంస్థ నిస్వార్థంగా గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తోంది. ఇటు సంస్థలో చురుగ్గా పాల్గొంటున్న జూకల్ నియోజకవర్గానికి చెందిన వసంత్ జాదవ్ పార్టీని జిల్లా మానిటరింగ్ కమిటీలో సభ్యుడిగా ఎంపిక చేసినందుకు గాను అతడికి తోటి సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఇటు కార్యక్రమంలో వసంత్ జాదవ్ మాట్లాడారు. వాళ్ళకు డిస్పోజల్ చేపించేసి బాధితులకు న్యాయం చేసి అన్యాయం చేసిన వాళ్ళకు ఎవరైతే ఉన్నారో ఆ రేపు సంబంధించిన విషయంలో స్కూళ్ళలో గ్రౌండ్ లెవెల్ నుంచి అవేర్నెస్ కార్యక్రమం చేయించి చట్టాల గురించి వాళ్ళకి తెలియజేసినట్లయితే ఆ భయం వల్ల నేరం చేసేవాళ్ళు మళ్ళీ చేయకుండా ఉంటుంది. కొత్తగా ఎవరు నేరం చేయాలనుకుంటే కూడా వాళ్ళకు చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలకు చట్టాల గురించి తెలియవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. అయితే సీసీఆర్ ఈ కార్యక్రమం చేయాలని కూడా ఆలోచిస్తుంది. అయితే ప్రభుత్వ రంగంలో మనం పిలిచినట్లయితే ఈ అవేర్నెస్ కార్యక్రమం చేసినందుకు కూడా మేము ముందుకు వస్తామని చెప్పేసి సీసీఆర్ తరఫున తెలియజేస్తున్నాం. నా పేరు జాదవ్ వసంత్, మాది జుక్కల్ విలేజ్ నాగల్గావ్. ఇటీవల సీసీఆర్లో యాక్టివ్గా ఉన్నందుకు మన జిల్లా స్థాయి కలెక్టర్లు గారు డిస్ట్రిక్ట్ లెవెల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో మెంబర్గా నామినేట్ చేయడం జరిగింది. ఈ నామినేట్ కార్యక్రమానికి సహకరించినటువంటి సీసీఆర్ టీం కామారెడ్డి డిస్ట్రిక్ట్ మరియు ఈ సీసీఆర్ ఫౌండర్ అనిల్ సార్, జిల్లా కలెక్టర్ మరి ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరికీ నేను ముందుగా ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. ఈ కమిటీలో ఇవాళ మీటింగ్లో జరిగిన విషయాలు ఏంటంటే ఇందులో పాల్గొన్నటువంటి సభ్యుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. జిల్లా కార్యాలయంలో డిస్ట్రిక్ట్ లెవెల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్లో ఎంతో యాక్టివ్గా పనిచేస్తున్న వసంత్ జాదవ్ గారిని నామినేట్ చేయడము మా కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్కి చాలా సంతోషకరమైన విషయము. ఎస్సీ ఎస్టీల కోసము ఈ విజిలెన్స్ కమిటీ అనేది నిరంతరాయం పనిచేస్తూ ఉంటుంది, వాళ్ళ బాగోగులు చూసుకుంటూ ఉంటుంది. దానికోసం ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ కూడా సమాచార హక్కు చట్టం పైన అలాగే పౌర హక్కులపైన నిరంతరం కృషి చేస్తూ 2 రాష్ట్రాల్లోనే కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో దాదాపు 30,000 మంది వితౌట్ ప్రాఫిట్ ఆలోచించకుండా సంస్థ కోసం పనిచేస్తున్నారు. దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ దాంట్లో కూడా ఉన్న లోటుపాట్లను మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. దానిపైన కూడా విచారణ జరుగుతుంది. ఇలా సమాజం కోసం పాటుపడే మాలాంటి ఎన్జిఓ సంస్థలను ప్రోత్సహించడం లాంటిదే ఇలా వసంత్ గారిని ఎన్నిక చేయడం అనేది. ఇది చాలా మంచి పరిణామము. ఇది మాకు మంచిగా బూస్ట్ ఇచ్చినట్టు అవుతుందన్నమాట. ఎందుకంటే ఇలా మాకు డిస్ట్రిక్ట్ లెవెల్లో కమిటీలో ప్రాధాన్యత ఇవ్వడం వలన ఇంకా ఎక్కువ మేము పనిచేస్తామన్నమాట. ఇలాంటి మంచి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాము. అలాగే కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ తరఫున ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాము. మా సంస్థ తరఫున వసంత్ గారికి శుభాకాంక్షలు. అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎస్పీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ.